నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి డాక్టర్ సి భవానీదేవి గారు రచించిన ఆవరణం అనే ఒక చక్కటి కథను విందామండి. సుమతికి నిద్ర రావటం లేదు. కాసేపు అటు ఇటు పాచార్లు చేసింది. గదిలోని బెడ్లైట్ వెలుగులో చందు వింతగా కనిపిస్తున్నాడు. కాళ్ళు మెల్లేసుకుని నోట్లో వేలేసుకుని అటు తిరిగి ముడుచుకు పడుకున్నాడు. వాడి గురక సుమతిని అశాంతికి గురిచేస్తున్నది. అది అలవాటైన గురకే అయినా ఇవాళ భరించటం కష్టంగా, అసహనీయంగా ఉంది. అయినా తప్పదు. కన్న తల్లిగా తనుగాక వాడిని ఎవరు భరిస్తారు? వీడు పుట్టాక తను శాశ్వతంగా నిద్రకు దూరమైంది. అమ్మ ఉన్నప్పుడు ఎంత హాయిగా ఒళ్ళో పడుకునేది. కొంచెం పెద్దవుతున్నప్పుడు అమ్మని ఆనుకుని పడుకునేది. అలా పడుకుంటే ఇలా నిద్ర మీద వాలిపోయేది. అమ్మ పోవటం అర్థం కాని వయసులో జరిగిపోయింది. పిన్ని వచ్చాక తన జీవితంలో నిద్ర అనేది దూరంగా పారిపోయింది. సతాయింపులు, పని, దానివల్ల వచ్చిన అలసట, చదువులో వెనకపడిపోవటం, నాన్న పట్టి పట్టినట్లు ప్రవర్తించటం. రాత్రిళ్ళు అమ్మను తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చేది. ఓదార్చే వాళ్ళు ఉంటేగా. ఏడ్చి ఏడ్చి ఏ అర్ధరాత్రిలో నిద్రలోకి జారుకునేది. కాలం ఎప్పుడూ ఎవరి కోసం ఆగదు. తన ప్రమేయం లేకుండానే రాఘవరావుతో మూడు ముళ్ళు వేయించుకుని కొత్త జీవితం ప్రారంభించింది. పెద్ద కుటుంబంలో కోడలు, పగలంతా చాకిరి, పిన్నిలాంటి అత్తగారు, ఆడపడుచులు, నిఘా నేత్రాలతో చూసే మామగారు. ఇదొక కొత్త నరకం. కొన్నాళ్ళు పిల్లలు పుట్టలేదని సుమతి బెంగపడింది. తొలిసారి పసికందును హృదయానికి హత్తుకున్నప్పుడు ఎంతగా ఆనందించిందో. తన కోసం ఒక ప్రాణి అనుకుంది. అమ్మ మనసుతో అమృతం కురిపించింది. నెలలు గడుస్తున్న కొద్దీ చందు బోర్లా పడలేదు. నవ్వు కూడా సహజంగా లేదు. పారాడలేదు. అన్నీ ఆలస్యమే. ఎవరైనా పలకరిస్తే వెర్రి నవ్వు నవ్వేవాడు. చేతులకి బొమ్మలు అందిస్తే పట్టుకోలేకపోయేవాడు. 5 ఏళ్ళు వచ్చాక మెల్లగా కొంచెం కొంచెం నేర్చుకున్నాడు. 9 ఏళ్లకు నడిచాడు. మాటలు ఎన్నాళ్ళు ఎదురు చూసినా అసంపూర్ణమే. అవేవో కీచుగా అరుపులాంటి మాటలు, చిత్రధ్వనులు చేసేవాడు. వాడు ఏం చెప్తున్నాడో తనకు మాత్రమే అర్థమయ్యేది. ఇంట్లో అంతా విసుక్కుంటూ ఎగతాళి చేస్తూ వాడిని దూరంగా నెట్టేస్తూ ఉంటే తనకు దుఃఖం పొంగుకొచ్చేది. అమ్మ కదా మరి. ఓ రోజు భోజనాలయ్యి అంతా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చందు అమ్మ దగ్గరికి ఊగుకుంటూ వచ్చాడు. అమ్మమ్మా అంటున్నాడు. ముందు సుమతికి అర్థమయ్యి కానట్లయింది. ఇంతలో ఆమె మొహం వెలిగిపోయింది. చందుని గాఢంగా కౌగులించుకొని ఏడ్చేసింది. ఇన్నాళ్లకు పిలిచావా నాయనా అంటున్న సుమతి గుండె చెరువైంది. బిడ్డ పుట్టాక తొలిసారి అమ్మా అని పిలిచినప్పుడు ఆ పిలుపు కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే తల్లి ఎంతగా ఆనందిస్తుందో తల్లికే తెలుసు. సుమతికి ఆ ఆనందం ఆలస్యంగానైనా దొరికింది. స్పెషల్ చైల్డ్ని కన్నందుకు అత్తింటి వాళ్ళంతా తనను నిరాదరణ చేసిన చందు కోసం అన్నీ భరించింది. రాఘవరావు మనసులో ఏముందో తెలుసుకునేంత చనువు తమ ఇద్దరి మధ్య మిగలలేదు. చందు ఆలనా పాలనలో మునిగిపోయిన సుమతికి రాఘవరావుకు మధ్య వాడి వల్లే అంతులేని దూరం పెరిగిపోయింది. అత్తగారు, మావగారు కాల ప్రవాహంలో కొట్టుకుని పోయారు. ఆడపడుచులు ఎవరి సంసార బాధ్యతల్లో వాళ్ళు మునిగిపోయారు. ఆ పల్లెటూళ్ళలో రాఘవరావు ఊరి పెద్దల్లో ఒకటిగా ఉండటం వలన చాలా బిజీగా ఉంటున్నాడు. చందు గురించిన బాధ తప్ప జీవితం ఒక మాదిరిగా సాగిపోతున్నది. చందు ఆరోగ్యం కుదుటపడాలని, వాడు అందరి పిల్లల్లాగా ఉండాలని ఎందరో దేవుళ్లకు మొక్కింది. పూజలు, వ్రతాలు చేసింది. డాక్టర్లకు చూపించింది. అయినా వాడి మెదడు ఎదగటం లేదు. ఇక అది అంతేనని అంతా తేల్చేశారు. రాఘవరావు ఊళ్ళో ఉన్న విధవ రంగమ్మ ఇంటికి తరచూ వెళ్తున్నాడనే గుసగుసలు విని కృంగిపోయింది సుమతి. తమ మధ్య గడ్డ కట్టిన నిశ్శబ్ద విషాదం ఉందని తనకు తెలుసు. ప్రేమపూర్వకమైన మైత్రికి కూడా స్థానం లేకుండా పోయింది. పెళ్లి మంత్రాల్లో చెప్పినట్లు కష్ట సుఖాలు కలిసి పంచుకోవాలి కదా. మరి మగవాళ్ళకి సుఖాలు కావాలి కానీ కష్టాలు వద్దు. ఎంత స్వార్థపరులు. చందు అలా పుట్టడానికి తనే కారణమని అత్తగారు పదే పదే కొడుక్కి చెప్పటం సుమతి చాలాసార్లు విన్నది. అతను కూడా దానిని నమ్మినట్లే ఉన్నాడు. బిడ్డ మానసిక లోపంతో పుట్టడానికి ఎన్ని కారణాలుంటాయో అతనికి అవసరం లేదు. అసలు రాఘవరావు సుమతితో కలిసి చందు కోసం డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు కనుక? అవును,
అతను ఎంతైనా మగాడు. చూస్తూ చూస్తూ ఉండగానే చందుకు 25 వస్తున్నాయి. ప్రకృతి సహజమైన మార్పులు అతని శరీరంలో చోటు చేసుకున్నాయి. మీసాలు, గడ్డాలు, విశాలమైన ఛాతీ. అప్పుడప్పుడు ఎవరైనా అమ్మాయిలు కనిపిస్తే విచిత్రంగా ధ్వనులు చేస్తూ అదోలా నవ్వుతూ పిలుస్తున్నాడు. సుమతికి మరో సమస్య ఎదురైంది. తను పెద్దదైపోతున్నది. తాను మరణిస్తే చందుని ఎవరు చూస్తారు? ఆ ఊహకే శరీరం చల్లబడిపోయింది. తనకు చచ్చిపోవటం ఇష్టమే. ఎన్నోసార్లు అలా జరగాలని కోరుకుంది కూడా. కానీ చందు కోసమే బతకాలనుకుంది. వాడు బతికినంతకాలం తాను బతకదు. తన తర్వాత చందుని ఎవరు చూస్తారు? వాడికేసి కన్నెత్తైనా చూడని భర్త మీద ఎటువంటి ఆశ లేదు. శారీరకంగా బలంగా తయారవుతున్న చందుని అదుపు చేసే శక్తి తనలో తగ్గిపోతున్నది. చందుకి అన్ని పనులు దగ్గరుండి చూడాలి లేదా చెయ్యాలి. ఇన్నేళ్ళొచ్చినా స్వయంగా ఏది చేసుకోలేడు. వాడి మాటలు, అవసరాలు తనకు తప్ప ఇంకెవరికీ అర్థం కావు. ఒకరోజు సుమతి గుళ్ళోకి వెళ్ళి దేవుడి దర్శనం అయినాక మండపంలో మౌనంగా కూర్చుంది. ఆమె ప్రార్థన ఎప్పుడూ కొడుకు గురించే. అమ్మా అన్న పిలుపు విని కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా పూజారి గారు. సుమతి ఈ లోకంలోకి వచ్చింది. లేచి నిలబడింది. చెప్పండి శాస్త్రి గారు. అమ్మా, మీరు మరోలా భావించకపోతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మెల్లగా అన్నాడాయన. పర్వాలేదు చెప్పండి వినయంగా అంది. 80 ఏళ్ల ఆ వృద్ధిని మనసులో ఏదో ఆరాటం ఉందని గ్రహించింది. అదేనమ్మా చందుబాబు గురించి. అర్ధోక్తిలో ఆగిపోయారు శాస్త్రి గారు. ఏమిటన్నట్లు సుమతి ప్రశ్న అర్థకంగా చూసింది. మీరు ఉన్ననాళ్ళు బాబుని కంటి పాపలా చూసుకుంటారు. చందుబాబు ఎప్పటికీ పసివాడి కిందే లెక్క. మీ తర్వాత అంటూ ఆగిపోయాడాయన. అర్థమైందన్నట్లు తల పంకించింది. ఆలోచించండమ్మా, మీ కుటుంబ విషయాలలో తల దూరుస్తున్నాను. ఆ రాముడితో పాటు నేను కూడా మీ మంచి కోరేవాణ్ణే కదమ్మా అన్నాడు. అవునండి, మాకు మీకంటే హితైషులు ఎవరున్నారు అంటూ లేచి దేవుడికి మరొకసారి దండం పెట్టుకుని ఇంటివైపు నడిచింది. శాస్త్రి గారు నిట్టూర్చి గుళ్ళోకి వెళ్ళారు. ఆ విషయం గురించి సుమతి వారం రోజులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. వెతికి వెతికి బీద ఇంట్లో 1/2 డజను పిల్లల్లో నుంచి కుముద్వతిని కోడలిగా తెచ్చుకుంది. కుముద్వతి తండ్రి పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. ఈ పిల్ల 5గురి కన్నా పెద్దది. ఆ అమ్మాయికి పుట్టింట్లో తిండి బట్టలకు కూడా కరువుగా ఉంది. కుముద్వతి తండ్రికి చందు విషయం తెలిసినా పెళ్లి కొప్పుకున్నాడంటే కారణం రాఘవరావుకి ఉన్న పెద్ద మేడ, 30 ఎకరాల మాగాణి పొలం, సుమతికున్న బంగారం. చందు సంగతి ఎలా ఉన్నా పిల్లకి మంచి తిండి, పోషణ దొరుకుతాయని ఆశించాడాయన. కుముద్వతి బాగానే ఉంటుంది. 10th పాస్ అయింది. చురుకైన పిల్ల. వచ్చింది మొదలు ఇంటి బాధ్యత అంతా తన చేతుల్లోకి తీసుకుంది. చందులో కూడా మార్పు వచ్చింది. హుషారుగా ఉంటూ కుముద్వతితో స్నేహంగా ఉంటున్నాడు. ఇదివరకట్లాగా కేకలు లేవు. ప్రసన్నంగా కనిపిస్తున్నాడు. ఇప్పటిదాకా తల్లిని తప్ప మరో స్త్రీని చూడని చందుకి తనకన్నా చిన్నది, చలాకీగా తన పనులన్నీ చేసే కుముద్వతితో ఉంటే బాగుంది. కుముద్వతి వచ్చాక సుమతికి ఆశ, ఆనందం పెరిగాయి. కుముద్వతి కడుపున ఒక నలుసు కలిగితే ఆ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని కలలు కంటున్నది. రాఘవరావులో కూడా మునుపటి స్తబ్దత మాయమైంది. సందడిగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. భర్తలోని ఈ మార్పుకు సుమతి కూడా ఆనందిస్తున్నది. రాఘవరావు రంగం ఇంటికి పోవటం తగ్గినట్లుగా కూడా సుమతి గ్రహించింది. ఈ 4 ఏళ్లలో కుముద్వతి కూతురికి, కొడుక్కి జన్మనిచ్చింది. సుమతి ఆనందానికి హద్దులు లేవు. అన్ని వేడుకలు ఘనంగా జరిపించింది. గుళ్ళో పూజారి శాస్త్రి గారికి పట్టుబట్టలు పెట్టింది. ఇంక చందు గురించి దిగుల్లేదు. తను పోయినా పర్వాలేదు అనుకుంటున్నది. ఆ రాత్రి సుమతికి ఎందుకో నిద్ర పట్టడం లేదు. గుండెల్లో అప్పుడప్పుడు నొప్పిగా ఉంటున్నది. అటు ఇటు కాసేపు ఒత్తిగిల్లింది. ఏదో తెలియని బాధ. ఓ గంట సేపు ఊర్చుకుంది. ఇక లాభం లేదనిపించి లేచి కూర్చొని బాటిల్ తీసి మంచినీళ్ళ కోసం చూసింది. అది ఖాళీగా ఉంది. పడుకునే ముందు చూసుకోలేదు. మెల్లగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. బిందెలో నుంచి గ్లాస్తో నీళ్లు తాగి తిరిగి తన రూంలోకి వెళ్తూ ఉంటే ఏవో గుసగుసలు వినిపించి అనుకోకుండా ఆగిపోయింది. ఆ గుసగుసలు రాఘవరావు రూమ్ నుంచి అని అర్థమైంది. అబ్బా వదలండి మామయ్య, గోముగా అంటున్న ఆ గొంతు కుముద్వతిది.
అప్పుడే తొందరేంటి, కొంతసేపు ఉండు కుముదా, చాలా రోజులైంది. పిల్లలు, ఆ పిచ్చివాడు, ఆ పిచ్చిది అంతా పడుకున్నారు కదా. రాఘవరావు గొంతులో తన్మయత్వం పొంగి పొర్లుతోంది. అవును గాని, అయినా ఈ మధ్య అత్తయ్య సరిగ్గా నిద్రపోతున్నట్లు లేదు. మన సంగతి తెలిస్తే కుముద్వతి గారాలిపోతున్నది. దాని మొహం తెలిసినా ఏం చేయగలదులే. ఆ పిచ్చోడు మనం వేసే నల్లమందు మహిమతో తెల్లారేదాకా లేవడు, హస్కీగా అంటున్నాడు రాఘవరావు. ఇంక వెళ్తాను, వదలండి. ఆ పనికి మాలిన వాడికి నిన్నిచ్చి పెళ్లి చేసి నీ బాబు నీ అత్త కలిసి నీకు అన్యాయం చేశారు. వాళ్ళకి ఏమాత్రం శిక్ష ఉండాల్సిందేలే. అయినా నీకు నేనేమి తక్కువ చేయలేదుగా. ఆస్తినంతా నీ పేర ఎప్పుడో రాసేశాను. బంగారం లాంటి 2 పిల్లల్నిచ్చాను. ఇంకా ఏం కావాలి నీకు? చిన్నగా నవ్వాడు. సుమతికి కాళ్ల కింద నేల కదిలిపోయినట్లయింది. ఆ పైన ఏం జరిగిందో ఆమెకు తెలీదు. కుప్పకూలిపోయింది. మర్నాడు బాగా ఎండెక్కేదాకా మెలకు రాలేదు. రాత్రి జరిగింది గుర్తు చేసుకుంది. అయితే ఇప్పుడు తన మంచం మీద ఉంది. మంచినీళ్ళు కావాలంటే నన్ను లేపొచ్చు కదా అత్తయ్యా, వగలిపోయింది కోడలు. సుమతికి ఇప్పుడు కోడలికేసి చూడాలంటేనే అసహ్యంగా ఉంది. కోపం, దుఃఖం, ఆవేశం అన్నీ ముంచెత్తి మాట రానియటం లేదు. కూతురిలా చూసుకుంటున్న కోడలి వంచన మనసును మండిస్తోంది. కట్టుకున్న భర్త వావి వరస లేకుండా ప్రవర్తించడం తలుచుకుంటేనే దుర్భరంగా ఉంది. తాను ఏం తప్పు చేసింది? ఇలాంటి కొడుకును కనటమేనా? ఇందులో భర్తకి భాగస్వామ్యం ఏమీ లేదా? సంతానం ఏదో ఒక లోపంతో పుడితే తప్పంతా భార్య మీద తోసేసి తమ ఆనందం చూసుకునే భర్తలున్న సమాజంలో అలాంటి సంతానంతో ఏ ఆర్థిక బలము లేని తల్లి ఇల్లు వదిలి ఎక్కడికి పోతుంది, ఎలా బతుకుతుంది? సుమతి మనసు ఆలోచనలతో వేడెక్కిపోతోంది. ఇప్పుడు ఆమెకు కుముద్వతి కొత్తగా కనిపిస్తున్నది. మనవడు మనవరాలు దగ్గరికి వస్తే వాళ్లతో తన వరసలు తేల్చుకోలేక సతమతమవుతోంది సుమతి. వీళ్ళు కొడుకు కూతురా, మనవడు మనవరాలా? వారం రోజులు ఇలాగే సతమతమై చివరికి ఒంటరిగా రాఘవరావును పట్టుకుని నిలదీసేదాకా ఆగలేకపోయింది. మోసపోయిన మనిషి వేదన అలాంటిది. మరి ఏమాత్రం బిడియం లేకుండా, నా ఇష్టం, నీకు ఆ పిచ్చి కొడుకుతోనే సరిపోయింది, నాకు ఇంట్లోనే సుఖం దొరుకుతూ ఉంటే పైగా నాకు సరైన వారసులు వచ్చారు కూడా అంటూ హేళనగా నవ్వాడు. ఛీ, మీరు మనుషులేనా? చీత్కరించింది. రుజువులు ఇంకా కావాలా? నువ్వు నీ పిచ్చి కొడుకు మీ దారి మీరు చూసుకుంటే మంచిది, తేల్చి చెప్పాడు రాఘవరావు. సుమతికి శరీరము మనసు భగ్గున మండుతున్నట్లున్నాయి. ఇంకేం మాట్లాడకుండా సంచిలో తనవి కొడుకువి 2 జతల బట్టలు, మందులు, కొన్ని అవసరాలు సర్దుకుని కనిపించిన రైలెక్కింది. గమ్యం లేని ఆ ప్రయాణం వాళ్ళని హైదరాబాద్కు చేర్చింది. దూరపు బంధువుల ఇంట్లో కొడుకుతో తలదాచుకుంది సుమతి. ఆమె విషాద కథ విని వాళ్ళు తమ ఇంట్లో ఒక గది ఇచ్చి సుమతిని తెలిసిన ఇంట్లో వంట పనికి కుదిర్చారు. ఒక లాయర్ని సంప్రదించమని సలహా కూడా ఇచ్చారు. సుమతి ఇప్పుడు మునుపటిలా బేలగా లేదు. అన్యాయాన్ని ఎదిరించడానికి సిద్ధపడిన వీరవనితగా మారింది. ఆలోచిస్తే తనలో వచ్చిన ఈ మార్పుకు తనే ఆశ్చర్యపోతుంది. మగవాడు ఏం చేసినా చెల్లుతుందనుకోవటం, 60 ఏళ్ల వయసున్న భార్యని, మతిస్థిమితం లేని కొడుకుని వీధిపాలు చేయటం గురించి ఎవరికి తెలిసినా రాఘవరావుని కోర్టుకి ఏడ్చమనే సలహా చెప్తున్నారు. చందును చూస్తున్నప్పుడు సుమతికి మరింత పట్టుదల పెరుగుతోంది. తనకు కొడుకుకు న్యాయం చేయమని సుమతి కోర్టు తలుపు తట్టింది. హైదరాబాద్లో ఒక ప్రముఖ సామాజిక ఉచిత న్యాయ సేవా కేంద్రం ద్వారా తనకి కొడుకుకి తమ వాటా ఆస్తి సాధించుకుంది. కార్యాచరణకు పూనుకుని ఆ ఆస్తి అమ్మి హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కుని సుమతి పెద్దల ఇల్లు అనే వృద్ధాశ్రమం స్థాపించింది. తనలాంటి వాళ్ళెందరికో నీడనిచ్చే చిట్టయింది. ఇవన్నీ చేయటానికి ఆ తల్లి పడిన వేదన, కష్టాలు, ఎక్కిన గడపలు, మింగిన అవమానాలు, సముద్రాన్ని ఈదినంత కన్నీటి గాథలు. తన జీవితం ఇలా అవ్వటానికి కారణం ఎవరు? కొడుకా, అమాయకుడు? భర్త, మగవాడు? కోడల, ఒక మగవాని వలలో పడిన వంచితురాలు? విధ? కాదు, అదీ కాదు. మగవాడిననే అహంకారమే దీనికి అంతటికీ కారణం. నైతిక విలువలు దిగజారి మనిషితనం లేని ఒక స్వార్థపరుడి కుట్రకు తాను బలయింది. కానీ చందు ఏమీ అర్థం చేసుకోలేని మనసెదగని పసివాడు. కొడుకు మీద ప్రేమ వల్లనే తాను శివంగిలా మారింది. వాడే లేకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకునేది. 10 ఏళ్ల కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు.
గతం మరవలేని సుమతి ముడతలు పడిన చెక్కిళ్లపై కన్నీరు జారుతూ ఓదారుస్తోంది. ఏ తోడు లేని నాడు కన్నీరే నీకు తోడు అనే ఒక కవి అన్నమాట ఎంత నిజం. మేడం, అసిస్టెంట్ అనురాధ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. కన్నీరు దాచుకుంటూ ఇటు తిరిగి ఏంటమ్మా అడిగింది. మీకోసం ఎవరో వచ్చారు మేడం, ఆఫీస్ రూమ్లో ఉన్నారు చెప్పి వెళ్ళిపోయింది. ఈ వేళప్పుడా నొసలు చిట్లించి ఆఫీస్ రూమ్లోకి వచ్చింది సుమతి. ఆఫీస్ రూమ్లో ఎవరో వృద్ధుడు చేతి కర్రతో తలదించుకుని కుర్చీపై కూర్చుని ఉన్నాడు. అతని కుడికాలికి బ్యాండేజ్ ఉంది. సుమతి తన చైర్లో కూర్చుంటూ యథాలాపంగా చెప్పండి అంది. అతను తలెత్తి చూశాడు దిగులుగా. అతన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడింది సుమతి. మీరు తడబడింది. నేనే సుమతి, నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాను. ఆయన గొంతు వణికింది. ఆమె ఉదాసీనంగా అలా వింటూ ఉండిపోయింది. నన్ను మోసం చేసి కుముద్వతి ఆస్తంతా అమ్మేసి పిల్లలతో ఎవరితోనో ఎటో వెళ్ళిపోయింది. ఆయన ఇంకా ఏదో చెప్పుకుంటున్నాడు. సుమతికి ఇంకేం వినిపించటం లేదు. చటుక్కున లేచి లోపలికి వెళ్ళిపోయింది. అనురాధ పిలిచింది. మేడం అంటూ వచ్చింది అనురాధ. మన దగ్గర రూమ్స్ ఖాళీ లేవని చెప్పి ఆయన పంపించేయి. భావరహితంగా అంటున్న సుమతి స్వరం దృఢంగా ఉంది. సరే మేడం. అనురాధ వెళ్ళిపోయింది. గేటు చప్పుడయింది. కిటికీలో నుంచి ఆ ముసలాయన కుంటుకుంటూ వెళ్ళిపోతున్న దృశ్యం అవర్ణ చిత్రంలా దూరంగా కనుమరుగైపోతున్నది. కిటికీ తలుపులు మూసుకున్నాయి. ఇన్నేళ్ల తర్వాత ఆ రాత్రి సుమతికి హాయిగా నిద్రపట్టింది. కలలో వాళ్ళ ఊళ్ళోని దేవాలయంలో రాముడు కనిపిస్తున్నాడు. దేవుడి మొహం చందులా ఉంది. అదేమిటో చందు మాత్రం నిద్రలో పసినవ్వు నవ్వుకుంటున్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.